హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. మెయిన్ క్లాత్ నుండి 2 పీసులు, లైనింగ్ క్లాత్ నుండి 4 పీసులు అయితే నేను తీసుకున్నానండి. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ అనేది కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ నుండి ఒక పీస్ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ నుండి 2 పీసులు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఒక పీస్ అనేది కొద్దిగా చిన్నగా ఉన్నా పర్వాలేదండి, అది ఈ విధంగా పైన పెట్టేసుకోండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నగా ఉన్న పీస్ అనేది పైన పెట్టేసుకోండి, కరెక్ట్గా ఉన్నది అనేది మిడిల్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే కింది వైపుకు ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. తర్వాత రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చూడండి, మనకు సైడ్ జాయింట్ వైపు వచ్చే విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చివరికి అయితే సైడ్ జాయింట్ కుట్టు వేసుకునే సైడ్ ఉంది కదా, ఇది కూడా అదే విధంగా ఉండేటట్టుగా పెట్టుకోండి. అప్పుడే మీకు 2 ఆపోజిట్లో ఉండేటట్టుగా వస్తాయండి. సేమ్ మనము ఫస్ట్ ఎట్లా కుట్టామో రెండోది కూడా అట్లాగే కుట్టకూడదండి. రెండవది వేరే రకంగా కుట్టాలి, అప్పుడే మీకు 2 ఆపోజిట్లో వస్తాయి. ఈ చివరికి 2 కరెక్ట్గా పెట్టుకోండి. సైడ్ జాయింట్ వైపు అయితే వచ్చేదైతే కుట్టుకున్నాను కదా, నేను మళ్ళీ సేమ్ సైడ్ జాయింట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు 2 ఆపోజిట్లో వస్తాయండి. ఇప్పుడు మనము లైనింగ్ని అయితే అణిగేటట్టుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 ఒకేసారి కుట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందండి. నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ అనేది ఎక్కడికి కూడా బయటికి కనిపించకూడదు, ఎక్కడ కూడా కరెక్ట్ నీట్గా కుట్టు వేసుకోవాలి. తర్వాత మనము ఇంకొక స్టిచ్ మెయిన్ క్లాత్ పైన పడేటట్టుగా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తున్నాం కాబట్టి మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావడానికి అనేది ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేదంటే నార్మల్గా కుట్టేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన ఇట్లాంటి స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదండి. చూడండి, ఇలా మనకు 2 ఆపోజిట్లో అయితే వస్తున్నాయి కదా, చూసారా? ఇలా వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడే కరెక్ట్గా చూసుకొని కుట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ అనేది ఏ సైజులో ఉండాలో కొలత బ్లౌజ్లో నుండి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకోండి. చూడండి, కింది వైపుకు లైనింగ్, పై వైపుకు లైనింగ్ కనబడుతుంది కదా, ఇలా ఆపోజిట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కరెక్ట్గా సమానంగా మనము 2 కట్ చేసుకుంటే మనకు 2 షేప్ బెల్ట్లు అనేవి సమానంగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూసారా, మనకు 2 వైపులకు సరిపడా 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా ఆపోజిట్లో రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇప్పుడు ఇవి బ్లౌజ్కి ఏ విధంగా వస్తాయో చూపిస్తాను చూడండి. చూడండి, ఇటు రైట్ సైడ్ ఇది వస్తుంది ఈ షేప్ బెల్ట్, లెఫ్ట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ వస్తుంది. కరెక్ట్గా మనమైతే కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం కదా షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం రైట్ సైడ్ కుట్టు వేసుకుందాము. ఇలా వస్తుంది కదా మనకు, నార్మల్గా కుట్టుకుంటే. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేసరికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, దీనితోటే మనము దీన్ని ఇలా వచ్చేటట్టుగా అయితే మనము కుట్టు వేసుకోవాలి. ఇట్లా రైట్ సైడ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ పైన మనం షేప్ బెల్ట్ పెట్టుకొని అయితే కుట్టు వేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్లౌజ్ పైన ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ అనేది కొద్దిగా ఇలా మలుచుకోవాలండి, లేకపోతే మనకు షేప్ అనేది పాడైపోతుంది. ఇలా అయితే ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మీరు కరెక్ట్గా కుడుతున్నారా లేదా అనేది. కరెక్ట్గానే వచ్చింది కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా లోపలికి మలిచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి.
ఎక్కడ కూడా మనకు షే బెల్ట్ అనేది ముడతలు లేకుండా నీట్గా ఉండేటట్టు ఫస్టే చూసుకొని కుట్టు వేసుకోండి. ఇంతే అండి. రైట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా పోగులు అనేవి బయటికి రాకుండా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనకు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్ షే బెల్ట్ కుట్టుకోవడం వల్ల ఏమిటంటే మనకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది, బ్లౌజ్ అనేది పాడైపోకుండా ఉంటుందండి. ఇప్పుడు రైట్ సైడ్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపించాను కదా, అదే విధంగా లెఫ్ట్ సైడ్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా రావాలి అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా చూడండి, మెయిన్ క్లాత్ని అయితే ఇలా పెట్టుకొని కుట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది కదా. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటేనే మనకు షే బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు కుట్టుకోవడానికి చేతికి అనుకూలంగా ఉండాలంటే మనం ఇటు నుండి కుట్టుకోవాలని చూసామనుకోండి, ఇటు నుండి కుడితే మనకు అది కరెక్ట్గా సెట్ కాదండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇలా మెయిన్ క్లాత్ని ఇలా దీనికి పెట్టుకొని జాగ్రత్తగా ఇట్లా పెట్టుకొని బ్లౌజ్ను పైకి వస్తుంది, బ్లౌజ్ అనేది పైకి వస్తుంది, షే బెల్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. మనం అటు సైడ్ కుట్టినప్పుడు ఏంటంటే షే బెల్ట్ అనేది పైకి వచ్చి బ్లౌజ్ అనేది కిందికి ఉంటుంది. ఇటు సైడ్ కుట్టేటప్పుడు షే బెల్ట్ కిందికి వచ్చి బ్లౌజ్ అనేది పైకి ఉంటుందండి. మీరు 1-2 సార్లు వీడియోని జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా షే బెల్ట్ అనేది కిందికి ఉండి బ్లౌజ్ అనేది పైకి ఉంటుంది. ఎందుకంటే మనకు చేతికి అనుకూలంగా కుట్టడానికి అనుకూలంగా ఎలా అయితే ఉంటుందో అలా పెట్టుకొని కుట్టుకోవడమే అండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమి లేదండి, మనకు ఎక్కువ క్లాత్ అనేది మనకు ఇటు లెఫ్ట్ సైడ్ వైపు ఉండేటట్టుగానే మనము చూసుకోవాలి. చిన్న క్లాత్ తక్కువ క్లాత్ అనేది మనకు రైట్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుందండి. ఏదైనా మనం చీరకు ఫాల్ కుట్టేటప్పుడు కూడా చూడండి, మనకు క్లాత్ అనేది లెఫ్ట్ సైడే మనకు ఎక్కువగా ఉంటుంది, రైట్ సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లా అయితేనే మనకు చేతికి అనుకూలంగా ఉంటుంది కదా. ఈ షే బెల్ట్ కూడా అంతే అండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా షే బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపించాను కదండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంతే అండి, షే బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.